లక్ష్మి ఆడవాళ్ళు లోపల తీసుకెళ్ళి తమ్ముడు అన్నయ్య లోనకిలా ఏర్పడడానికి ఘనంగా చూడు. అత్తగా ఏంటో ఏర్పాట్లు? కాళ్ళు కడిగే ముందు ఎలవారు నోరు తీసుకోవడం ఆచారం అండి. ఏంటి నోట్లో సొగరేస్తారా? బెల్లం గడ్డ పెడతారేమో రా. అన్నయ్య ఏర్పాటు రెడీ. ఇదేమిటండి గుమ్మంలోనే తాంబూలాలు ఇచ్చేస్తారా? అబ్బే తాంబూలం కాదండి, తీయటి పుట్టతేనే. ఇయ్యాలూరు వాకిట్లోకి రాగానే ఇట్లా ఆకులతో నాకిచ్చేయటం మా ఆచారం అండి. అయితే నేను నాకచ్చా? మీరు ఒకటేమిటండి, రెండు నాకాలి. ఎందుకు? ఎందుకేమిటండి, మీరు ఇరు పక్షాల వరకు చెందినవారు కదా. చాలా విచిత్రమైన ఆచారం. ఇట్స్ గుడ్. ఏంటి బావ మొహంలో పెట్టావు? తీగానే ఉందిగా. నాకు జిడ్డుగాను ఏదో రకంగా ఉంది. అంటే మేము సరసానికి పెట్టిన ఆవుదు మాకు మీకు వచ్చిందా? నీ తిక్క మాకు కుదిరిందిరా. నూరుక బావా, ఇదే పద్ధతి అండి. ఏమనంటే అన్నా ఉంటారు కానీ ఆకుల్లో ఆముదం పోసి రాకించడం ఏంటండి? ఏదో సరదాకి సరసమాడమంటే. బావగారు ముందు కాలు కట్టుకోండి, లోపలికి వెళ్దాం. సరిగ్గా కలరా తడవాలి. మీరు కానివ్వండి. ఇదేంటండి మీ మర్యాద టూ మచ్ గా ఉన్నాయి. నా లక్ష్యం నేనే కట్టుకుంటా. అదేం మాటండి. ఆచారమండి. ఏమండి నాకు వచ్చే నీళ్ళు ఇప్పించండి. వాళ్ళే కదండి మేము కడుగుతాం. కాళ్ళు కడుక్కోవడానికి కాదండి, పర్సనల్ ప్రాబ్లం అండి. వచ్చే నీళ్ళు ఇప్పించండి చాలు. చేతులే కదండి నేను కడుగుతాను. చేతులు కడుక్కోవడానికి కాదండి, పర్సనల్ ప్రాబ్లం అండి. చెప్పండి నీళ్ళు ఇప్పించండి. ఓహో మొహమా, నేను కడుగుతాను. అయ్యో కాళ్ళు కాదు చేతులు కాదు మొహం కాదండి. ఆచారం పేరు చెప్పి ఆకు మీద ఆవును నాకు ఇచ్చారు కదా. అదండి చెప్పండి నీళ్ళు ఇప్పించండి బాబు. బాబు బామోయ్ పెళ్ళోళ్ళు వచ్చేసారు త్వర కానీ. ఒరే బామర్ది కాస్త బ్రైట్ గా ఉండరా. బ్రైట్ గా ఏంటి బ్రైట్ గా ఉండేది? వద్దంటే తీసుకొచ్చారు. గుర్రాన్ని గట్టదాకా తేవచ్చు కానీ నీళ్లు తాగించలేరు. ఈరా నీళ్లు చూసాక తాగాలనిపించచ్చు కదరా. ఏమైనా నా స్వప్నసుందరి కనిపించే వరకు నీ కళల్లో కనిపించే స్వప్న సుందరి ఈ పెళ్లి కూతురు అయ్యుండొచ్చు కదా. అమ్మాయి తాళాలు గుర్తు ఎక్కడ పెట్టి? తాళాల గుత్తి. అమ్మాయి లక్షణంగా ఉంది. ఒకసారి చూడరా బామ్మర్ది. చూడను బావా, పల్లెటూరు సిస్టర్ పెంటాస్టిక్ చూడు. బంగారు బొమ్మలా ఉంది. మరి అంత సిగ్గుపడిపోతారేటండి? అమ్మాయిని కూసితో తాళేసి చూడండి. అయ్య బాబోయ్, అల్లుడు గారు నన్ను చూస్తారేంటి? అల్లుడు గారా, అది నా పెళ్ళామండి. సైడ్ సైడ్ రెడ్. బాగారు ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నట్టు? ఆలోచిస్తున్నాడు. అదే అది అబ్బాయి ఎల్ఐసి ఏజెంట్. ఇటువంటి విజిటింగ్ కార్డు ఎన్వి కృష్ణ, నిప్పు విజయ కృష్ణ. నిప్పు విజయకృష్ణ. డౌట్ ఉంటే చూడండి. అత్తయ్య గారు అమ్మాయికి ఏమైనా? పాట ఉత్సాహాన్ని అడగటం మా ఊరు పత్తండి, కానీ ఈసారి అట్ట కాదండి. తమరు ఏమీ అనుకోపోతే ఆ ప్రశ్నలేమో మేము అడుగుతామండి. అన్నయ్య అడిగాయి. మా వంశానికి సంగీతం అంటే జ్ఞానం అండి. మీ ఊడికి ఆ జ్ఞానం ఏమైనా ఉందా అండి? కనీసం సాపాసాలైనా వచ్చండి. సాపాసాలు ఏంటండి, సంగీతం మొత్తం పాయసం తాగినట్టు తాగేస్తాడండి. ఈ మేడలు వేసుకొని టిక్ 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 తిరుగుతుంటాడండి. ఏంటి మా బావమర్ది టాలెంట్ చూస్తారా? చూపించరా. మా వాడు ఒక్క ఆవు పేడ కలపలేదు కదండి. అత్తమానం ఆలకోలం వాడతాం ఏంటంటే మంచోరే. ఒరే అప్పమా తొందరరా. వారిని దుంపసగా మజ్జిగందని ఏర్పాటు చేసావు కదరా. ఒరే తొందరగా వెళ్ళి మజ్జిగ పట్టరా. పెరుగు లేదండి. ఒరే అది ముంచరా. చా పూర్తి కదండి. పర్లేదులేరా, అదో సరసము. నువ్వు ముంచి అవుతా కానీ ఏంటంత లేటు? అన్నయ్య మజ్జిగ. ఇందాక ఆవుదం తాగారు కదా, దానికి ఎరుగుడు మజ్జిగండి, తీసుకోండి. ఆడొట్టి పిచ్చేదామండి. ఆడి నవ్వు గురించి పట్టించుకోవాలండి. రుచుకోండి. కరెక్టేనండి. దేనికైనా
జోకు జోకు మేకు మేకు తిప్పి కొడితేనే అన్నాండి. ఏంటండి అంటే ఏం లేదండి, సపోజ్ ఇది మా ఇల్లే అనుకోండి, అనుకుందాం. ఇది మా మజ్జిగే అనుకోండి, అనుకుందాం. మీరే మా హౌస్ కి వచ్చారు అనుకోండి, అనుకుందాం. మా మధ్యగా మీరు తాగుతున్నారు అనుకోండి. అనుకుందాం. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు ఉండరా. గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. మనం ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన మనం పుచ్చుకోవాలి కదా. అది కాదు. పుచ్చుకో. జాగ్రత్తగా నా ముందు పెట్టే. డ్రింకింగ్ ఏడ తమ్ముడు మధ్య పొలం ఉంది, నిమ్మకాయ కానీ అంబా. ఉండదేంటన్నా కుడిది కదా. అంబా ఏమండి ఇలాంటి సరసాల కలకాల గుర్తుండిపోతాయండి. బాబు గారు వెళ్ళొస్తాం. అయ్యారు లాంచీ రిపేర్ వచ్చిందటండి, సాయంత్రం 5 దాకా వెళ్ళంటండి. ఇప్పుడు ఎలా మావయ్యా? అయితే ఒక పని చేయండి, భోంచేసి విశ్రాంతి తీసుకుని బయలుదేరండి. కతికితే అతకదంటారు కదా, పెళ్లి కాకుండానే మేము ఇంట్లో భోజనం చేయటం సాంప్రదాయం కాదు. పిల్ల కన్న తండ్రి కాబట్టి మా అన్నయ్య గారి ఇంట్లో భోజనం చేయకూడదండి. పక్కనే కదండి మన ఇల్లు. మన ఇంట్లో భోజనం చేసి సాయంత్రం వరకు కాలక్షేపం చేతురు కానీ. ఆ పని చేయండి. అలా కాదేమండి, మొత్తానికి ఇవాళ మా అందరికి మీ ఇంట్లో భోజనం చేయాలని రాసి పెట్టదు చంద్రబాబు గారు. పదండి. అక్కడ ఏమన్నా వింత వింత అమ్మా, వాళ్ళు కూడా తీసుకురా. మంచి భోజనం చేశారు కదండి. కమ్మని సంగీతం కూడా ఎందుకు ఉండండి. అంటే మంచి క్యాసెట్ ఏదైనా పెడతారా? అట్టండి మా ఇంట్లో లేవండి. మా ఆయనగారు ఒక టేప్ రికార్డర్ అండి, మా మధ్య గారు ఒక మర్సి రేడియో అండి. మా అమ్మగారు గ్రామ్ ఫోన్ ప్లేట్. అవును, మాది బాలగంధర్వుల వంశం అండి. పూర్వం మా వాళ్ళు వాయిద్యాలతోనే వర్షం కురిపించేవాళ్ళు. ఆ కోడి ఇలాగే చెప్తా. చావుంటే ఈ కోడి చేత గుడ్డు పెట్టించండి. పబ్లిక్ గా పెట్టదేమో, ఈ గంప కింద కప్పెడదాం. అది పెట్టకపోతే పెట్టే కాదండి. ఏమండి మరి మొదలెడదామా? వాట్ ఈస్ దిస్ పొగ? వేడి వేడిగా గుడ్డు పెట్టిందేమో. డైరెక్ట్ గా ఆమ్లెట్ పెట్టిందేమో. తీయవయ్యా. ఏంటండి ఎందుకు కేక పెట్టారు? కోడి గుడ్డు పెట్టి ఉంటది. తమ్ముడు, కవల గుడ్లు పెట్టిందేవరా, అందుకే అలా అయిపోయారు. కవల గుడ్లు కాదయ్యా, త్రిపుల్ గుడ్లు పెట్టింది చూడు. ఇంకా నయ్యం, బుట్ట కింద నన్ను కూకోబెట్టారు కాదు. ఇదిగో బావగారు, ఆ, వీలైనంత త్వరగా శుభలగ్నం నిర్ణయించి కబురు చేస్తారుగా. తప్పకుండా బాబు గారు. ఆయ్ మర్యాదలు ఏమైనా తక్కువైతే తమరు క్షమించాలా. మర్యాదలు కావండి, మర్చిపోలేకుండా చేశారు. పెళ్లిలో ఇంతకింత రుణం తీర్చుకుంటానులేండి. ఓకే, ఉంటాం బాబు గారు. టింగ్ టింగ్ అని వాయించుకుంటా భైరవ వెళ్ళ కూర్చోడం ఏంటి? బాబుట్టి నువ్వు కూడా వచ్చావు, చేయగలరా? నాకు ఇంట్రెస్ట్ లేదు. కాపీలు తాగారా? తాగండి. టిఫినీలు చేశారా? మళ్ళీ కాపీలు తాగుతారా? అంటే వద్దండి, మళ్ళీ టిఫినీలు చేస్తారా? పద పద. పెళ్లి కూతురు తరపనుకుంటా భలే మర్యాదలు చేస్తున్నారు. ఏం మర్యాదలయ్యా బాబు, పొద్దున బాత్రూమ్ లో ఉంటే తలుపు టకటకా కొట్టి కాఫీలు తాగారా? టిఫినీలు చేస్తారా? తాళాలు గుర్తు ఎక్కడ పెట్టావు అమ్మాయి? మాయా షూ, విన్నాను. ఆవేశపడకు, ప్రపంచంలో ఒకే ఒక తాళాలు గుర్తుండదు. నా స్వప్న సుందరి. పదండి, పదండి, పదండి. ఎక్కడ ఏదో అమ్మది అమ్మాయి కనపడదే. నా కళతో నేను చూసాను బావా. నా డ్రీమ్ గర్ల్ ఇక్కడే అక్కడ ఉంటుంది. పదండి ఎత్తుకుతాం. ఎలా వెతుకుతామయ్యా? పెళ్లికి ఎంతో మంది అమ్మాయిలు వస్తారు. ఆ అమ్మాయిలోని స్వప్న సుందరి ఎవరు, ఏ బొడ్డు పక్కన ఏ పుట్టు మచ్చుందో ఎలా తెలుస్తుంది? గుర్తుని బట్టి మచ్చ తెలుస్తుంది. మచ్చగని పెట్టడం ఎలాగాని? మచ్చని బట్టి గుర్తి. ఓహో, ఆ గదిలో 6 గొంతులు వినిపిస్తాయి. గుత్తిని మస్తనే వెతుకుదాం పద. ఏమండోయ్ కాఫీలు తాగారా? ఏమండోయ్ టిఫినీలు చేశారా? చుట్టుపడుతుందా? మీ మొహాలు మండిపోదు, తాళాలు దట మచ్చట యాదో సచ్చినోళ్ళారా. వెండి తాళాలు గుర్తుందా? అయ్యో బాబోయ్. ఏమిటమ్మా ఏమైంది? ఎక్కడ వాళ్ళు? ఏమండి కాఫీలు తాగారా? ఏమండి టిఫినీలు చేశారా? ఏమండోయ్ కాఫీలు తాగుతారా? మళ్ళీ టిఫినీలు చేస్తారా?
అబ్బో అమ్మా, తప్పండమ్మా. అయ్యో, తప్పండి. మరి ఎలా తిట్టరా తల్లి? ఏవయ్యా స్వీట్లు ఇంకా రెడీ కాలేదు ఆ ఒరిస్సా వంటకాలు ఎక్కడయ్యా? అదిగో వచ్చేసారు. ఏమయ్యా గుర్తుందా? ఒరిస్సా నుంచి పిలిపించాం మిమ్మల్ని. భోజనం టైం అయిపోతుంది, స్వీట్లు ఎప్పుడు చేస్తారు? ఇంకా త్వరగా తగలండి. మరి అల్లుడు చివరికి నేను ఇచ్చి వంట వాళ్ళం అనిపించుకున్నావా? అది చూడండి, గొప్ప ఐడియా. నేచురల్ గా లేడీస్ వంటల దగ్గరికి కూర్చుంటారు. కాబట్టి మనకొచ్చిన పిచ్చి వంటలు చేస్తూ మనం ఇక్కడే ఉండిపోయాం అనుకోండి. అమ్మాయి ఆచూకీ తెలుసుకోవడం ఈజీ. కరెక్ట్. ఎంతకాలం లేడీస్ ఆడ వరస. గుర్తులు బాగా గుర్తున్నాయి కదా? మచ్చ తాళాలు గుత్తి. అమ్మా గుత్తి వంకాయ కూర, గుత్తి వంకాయ కూర. జాంగిరి మరి గుత్తి బాబర్ది నీ అబ్బా. బామ్మర్ది ఎంత వెతికినా తాళం చెవుల గుత్తి మాత్రం కనపడలేదురా. ఏమైతే గానీ మన వంటలు బాగా నచ్చినట్టున్నాయి. లబలబా లబలబా అని తినేస్తున్నారు. ఏమిటా కేకలు? ఇంకా కావాలనుకుంటా, పిలుస్తున్నట్టున్నారు. బావో బావా, మీరు తీసుకెళ్లిన రూట్ కరెక్ట్ కాదేమో. ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే బాగుండేదేమో. చేస్తాను రా, ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తాం. ఒరే బామ్మర్ది, మీ అక్కల చేసుకున్న పాపానికి మా రెక్కలు ముక్కలైపోయినాయి కదరా. ఎల్ఐసి ఏజెంట్ అని కూడా చూడకుండా నా చేత పిండి నన్ను ఏమండి కాఫీలు తాగారా? ఏమండి టిఫిన్ ఏం చేశారా? మళ్ళీ కాఫీలు తాగుతారా? మిమ్మల్ని అమ్మాయి ఏమిటండి? నీకోసం ఎవరో వచ్చారమ్మా. పదండి పదండి. మీ మర్యాదలు తగలడా? మేమేదో ముఖ్యమైన పని మీద ఉంటే మీ కూడా పెట్టే మధ్యలో. టిఫిన్ ఏం చేస్తారా? కల్లో పిల్లంటే ఏమిటో అనుకున్నాను కానీ బామ్మర్ది నిజంగా దేవలోకం నుంచి దిగొచ్చినట్టుందిరా. బావా మనం వెళ్ళి పరిచయం చేసుకున్నావా? కొట్టానంటే ఈ అవతారాలు చూసే పనులు పడ్డారనుకుని పక్కపక్కన విన్నా పిల్ల. వెళ్ళి స్మార్ట్ గా డ్రెస్ చేసుకుని స్టైల్ గా వచ్చేద్దాం పద. कभी अखियाँ चुरान क्या तूल किया जादू, अखियाँ मिला कभी अखियाँ चुरान क्या तूल किया जादू, कभी कभी रंग कभी बाल न भी जाओ मेरा उठता नहीं आबू, बिना पायल के जी बजे घुंघरू. भले पड़े पापा. ఒరే బామ్మర్ది, నీ డ్రీమ్ గర్ల్ కి పాటలంటే ఇష్టం అనుకుంటా. అందుకే ఆ పాప హిందీలో కాకిలా పాడినా ముద్దెట్టేసుకుంది. నువ్వు కూడా మంచి పాట పాడి పడే. నాకు కూడా ముద్దు పెడుతుంటావా? అంత సీన్ లేదులే, ట్రై చేద్దాం పద. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీకు పాటలంటే పోవడానికి ఇష్టం కదా? అవును. మా వాడు అద్భుతంగా పాడతాడని. ఒక్కసారి మా వాడి పాట విన్నారంటే మీ అందరికి పూనకాలు వచ్చేస్తాయి. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. బ్రహ్మాండంగా సాంగ్ వినిపిస్తాను కదా. నువ్వు కూడా వెళ్ళి అల్లుడు ఓ పాట కుమ్ముకో.